కర్నూలు ప్రభుత్వ ప్రొఫెసర్గా పనిచేస్తూ పేషెంట్స్ అభిమానాన్ని పొంది మంచి డాక్టర్గా, ఉత్తమ డాక్టర్గా, కలెక్టర్ గారితో 3 పర్యాయములు అవార్డు పొందినటువంటి డాక్టర్ జి గులాబ గారి పదవీ విరమణ సందర్భంలో పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు పారిశ్రామికవేత్త ఈ సభకు అధ్యక్షులుగా డాక్టర్ మన ఎమ్మెల్యే గారు వేయించేశారు. డిపి వార్డులో కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంజయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ డాక్టర్ గిడయ్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ హనుమంతరాడు గారు సూపరింటెండెంట్ గారిని వేదిక మీద ఆహ్వానించాము. డాక్టర్ శంకర్ శర్మ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ప్రొఫెసర్ విజయభాస్కర్ గారిని వేదిక మీద ఆహ్వానించాము. డాక్టర్ ఎస్ కృష్ణమూర్తి, డాక్టర్ కె శైలజ గారిని అసిస్టెంట్ ప్రొఫెసర్ కె మల్లికార్జునమూర్తి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా పరిషత్ గారు పూలమాలతో స్వాగతించాలని కోరుతున్నాం. మంచికి మారుపేరు, పేద రోగుల పాలిటి ఆపద్బాంధవుడు, నిగర్ని వినయశీలి అయినటువంటి డాక్టర్ పునాయప గారిని వైవి భాస్కర్ బాబు గారు పూలమాలతో స్వాగతించాలని కోరుతున్నాం. డాక్టర్ పాల మద్దయ్య గారిని ఎన్జి వీరన్న గారు పూలమాలతో స్వాగతించాలని చెప్పి కోరుతున్నాం. డాక్టర్ శంకర్ శర్మ గారిని జీవి రమణ నేను ఆహ్వానిస్తాను. ఎవరో చెప్పు మాట చెప్పరా. డాక్టర్ గిడయ్య గారిని జి చంద్రశేఖర్ ఎన్ఆర్ఎల్ మేనేజర్, ఎన్ఆర్పేటలో ఉన్నారు ఇక్కడ గారు. ఇప్పుడు బెంగళూరులో డాక్టర్ జి గులాబ్ గారి తమ్ముడు గులాబ్ గారి విజయభాస్కర్ గారు, డాక్టర్ శంకర్ శర్మ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, మన ప్రియతమ నాయకులు కర్నూలు పట్టణ ఎమ్మెల్యే గారు టీజీ వెంకటేష్ గారు, పదవి విరమణ పొందిన ప్రొఫెసర్ గులాబ గారు, వారికి యూజర్ చార్జెస్ నుంచి ఎగ్జామ్షన్ అంటే లోపల ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అంతా ఉంటుంది. వారైనా కానీ ప్రయత్నం చేసి ఐ థింక్ దే కెన్ గివ్ ఇట్ టు ఫ్రీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. దాని తర్వాత వాళ్ళు 9 నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, డబ్బులు ఖర్చు అయిపోతుంది ఉండదు కాబట్టి వారికి కనీసం ఐ థింక్ కమిటీకి మనతో మెంబర్స్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఉంటారు కాబట్టి ఐ థింక్ డ్యూ రిప్రజెంటేషన్ ఐ థింక్ ఇట్ కెన్ బి డన్ చేస్తే బాగుంటుందని నా ఆశ. ఇప్పుడు రీజనల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ గిరే గారు మాట్లాడుతున్నాం. సభాధ్యక్షులు డాక్టర్ మానవదయ్య గారు, ఈ సభ ముఖ్య అతిథి మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ హనుమంతరాయుడు, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ శైలజ, ఇతర సిబ్బంది, ప్రెస్ మీడియా, బంధువర్గానికి అందరికీ నా నమస్కారాలు. గులాబ గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. దయాకరుడు, క్రియాశీలి, మంచి స్నేహితుడు, చేడు కాబోయే రిటైర్ అయినటువంటి శ్రీ గులాబ్ గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ బాలమతయ్య గారు, ఎప్పుడూ సదా టీ క్యాంప్స్ లో పాల్గొనే శంకర్ శర్మ గారు, నా ఫ్రెండ్ క్లాస్ సంజయ్ గారు, కొత్తగా వచ్చిన విజయభాస్కర్ గారికి, వేదిక పెద్దలకు, కృష్ణ వీరన్న గారికి, పుర ప్రముఖులకు చేసిన సార్ గురించి
సార్ చెప్తుంటే ఏదో గొప్పగా చెప్తుంటే ప్రజలు ఇష్టపెట్టవచ్చు, కానీ ఆయనతో ఉన్న అసోసియేషన్తో ఆయన సాధించిన విజయాలు మాత్రం 2-3 చెప్తామనుకున్నాను. మొత్తం వాటి కట్టడానికి టిక్కు స్టార్ట్ చేయడానికి చాలా సహాయపడ్డారు. మేము వాళ్ళు చాలా మన ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉన్నాము. సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హనుమంతరాయుడు గారు, నెక్స్ట్ మన రిటైర్ అవుతున్న కులాయ్ సారు, మా ఆర్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలమదయ్య గారు, డాక్టర్ శంకర్ శర్మ, ప్రొఫెసర్ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ, రీజనల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, డెంటల్ సర్జన్, డాక్టర్ కృష్ణమూర్తి అండ్ డాక్టర్ శైలజ. తర్వాత కొత్తగా ఈరోజు ప్రొఫెసర్ ఆఫ్ ఫీవర్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ పదవి తీసుకున్న డాక్టర్ విజయభాస్కర్ గారికి. మన కులాయి సార్ గురించి మా అందరు కూడా పేపర్లో చదివి ఉన్నారు. అందరికీ తెలుసు కులాయి సార్ అంటే ఏమో. కులాయి సార్ నాకు చాలా బాగా తెలుసు, ఎంత ఆత్మీయులు అంటే చాలా ఆత్మీయులు. మేమిద్దరం కూడా 1988 ముందర 1928 అనేది 1928 చాలా టర్నింగ్ పాయింట్ మాకు అందరు కూడా. దానికి ముందర మేమంతా నాలుగేకర్ సైడ్ పనిచేస్తాం. సాల్వ్ వేసిన కొంచెం సాల్వ్ వేసింది సార్. సార్ ఎమ్మెల్యే గారు ఓకేనా? ఓకే సార్. పిలుస్తాను వరుసగా ఇడు కూర్చోండి, ఇడు కూర్చోబెట్టి వరుసగా. ముందు కూర్చోండి, మిగతా సన్మానం ముందు కూర్చోండి. డైరెక్టర్ ఆథరైజ్ ట్రైనింగ్ సెంటర్ వుడ్లాండ్స్ కాంపౌండ్ వారు డాక్టర్ పుల్లాప దంపతులను సన్మానిస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వేశ్వరయ్య గారు సన్మానిస్తారు. నారాయణ రెడ్డి గారు లీగల్ అకౌంట్స్ ఆఫీసర్ రిటైర్డ్ సన్మానం చేస్తున్నారు. హలో సార్, సార్ పట్టుకోండి సార్. పక్కకి రానా, పక్కకి రా సార్, పట్టుకోండి సార్. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సార్ 1 నిమిషం సార్, ఫిలిం చేయండి నిమిషం. ఎమ్మెల్యే శ్రీ టీజీ వెంకటేష్ గారు ఇక్కడ వచ్చి సన్మానం తెలియజేస్తున్నాం. శ్రీ డాక్టర్ శంకర్ శర్మ గారు ఇద్దరు రావాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు రావాలి. సార్ ఓకే సార్. రవిప్రకాష్ రావు గారు ఏరియా సేల్స్ మేనేజర్ యాపిల్ మెడికేర్. రవిప్రకాష్ రావు గారు. డాక్టర్ బాలమదయ్య గారు, వీరన్న గారు ఇక్కడ రావాలని కోరుతున్నాము. డాక్టర్ బాలమదయ్య గారు, ఒక నిమిషం సార్. సార్ రైట్ సార్. సార్ సార్ శ్రీ ఎస్ శ్రీనివాసులు గారు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హైదరాబాద్ కర్నూలు వాస్తవ్యులు. వీరు డాక్టర్ పుల్లాప దంపతులను సన్మానిస్తున్నారు. డాక్టర్ గిడాయ్ గారు, మన పదయ్య గారు కావాలని కోరుతున్నాం. బాలమదయ్య గారు పట్టుకోండి సార్, దండ సార్. సార్ 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 బాబు పక్క పక్క థ్యాంక్ యూ. ఇప్పుడు కర్నూలు పట్టణ వాస్తవ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ టీజీ వెంకటేష్ గారు మాట్లాడతారు. పర్మిషన్ వచ్చింది మన ఏలకే జూన్లో కంప్లీట్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ వచ్చిన జూన్ వాళ్ళు కోర్సు కంప్లీట్ చేశారు కదా, మోర్ దెన్ 85% అవుతుందని చెప్పి
ఇప్పుడు ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది, గులాబ్ గారి రిటైర్మెంట్ అనేది అది ఓన్లీ పేరుకు మాత్రం రిటైర్మెంట్. మామూలుగా ట్రాన్స్ఫర్స్ ఎలా అవుతుంటాయో అలాగ ప్రొఫెషన్ ఉండదు. సో గులాబ్ గారిని రిటైర్మెంట్ కి మనం తీసుకురావడం లేదు. మామూలుగా ట్రాన్స్ఫర్ ఇప్పుడు అందరూ చూస్తున్నటువంటి గులాబ్ గారు మాట్లాడతారు. ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే పి వెంకటేష్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ మిత్రుడు చిత్రాడి గారు, విజయ్ గారు, ఇతర మిత్రులు, కీర్తన మిత్రులు, అధ్యక్షులు, బంధువర్గం, పేషెంట్స్, పేషెంట్ అటెండెంట్స్, ప్రెస్, ఇతర ప్రముఖులు చాలా మంది చేశారు. స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్. హాస్పిటల్లో రోజుగా 1996లో చేరాను. ఈ వార్డులో చేరినప్పుడు నేను రౌండ్స్ చేయకముందే నా చుట్టూ 12 రౌండ్స్ నా చుట్టూ వేసేది. ఈ పరిస్థితి చూసి ఏం చేయాలా అనే దిక్కుచూసిన పరిస్థితుల్లో ఛార్జ్ తీసుకున్నాను. అంటే ఇక్కడ చదివినాను. కానీ చేసినప్పుడు టీబీ వార్డ్ అంటే వర్స్ట్ వార్డ్ అని పేరు ప్రసిద్ధిగాంచిన వార్డ్ ఇది హాస్పిటల్లో. నేనే ఒకరోజు అనుకున్నాను, ఎందుకు టీబీ వార్డు, గలీజ్ వార్డు, గబ్బు వార్డు ఎందుకు అనిపించుకోవాలా? ఓహో, ఆ గబ్బు వార్డు టీబీ వార్డుకి ఈయన ప్రొఫెసర్ రాకుండా పైననా అని ఎందుకు అనిపించుకోవాలా అని అనుకొని, సార్ ఆ వార్డును మీరు ఎందుకు ఇది బాగా చేయాలని, ఎందుకు మీకు ఎట్లా తలంపు వచ్చింది ఆ వార్డును శుభ్రం చేయాలని, ఎందుకు తలంపు వచ్చిందని క్వశ్చన్ కూడా ఉన్నారు. సో అట్లా ప్రయత్నంలో భాగంగా మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తోటి అసిస్టెంట్ ప్రొఫెసర్, యూనిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్ పేషెంట్స్, పేషెంట్ అటెండెంట్స్ తో కూడా ఎంతో సాన్నిహిత్యంగా వాళ్ళతో కోఆపరేట్ చేసుకొని వాళ్ళ ఉమ్మడి సహకారంతోనే ఈ వార్డుని ఇలా అభివృద్ధి చేశాం. కానీ ఒక్క పిల్లాక వాళ్ళ చేసినది కాదు, అది దయచేసి గమనించండి. ఒక పిల్లాక చేసింది కాదు, మీరందరూ పడినారు. మీ అందరికీ ఎప్పుడు నా నమస్కారాలు. పేరు పేరున ఎక్కడ ఉన్నా కూడా, ఏ ఊరు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎవరో చదువు వారు నాకు సహాయపడ్డారు. ఈ రోజు ఇంత అభివృద్ధి చెందడానికి ఈ రోజు ఆ పిల్లాక పేరు వచ్చింది, టీవీ వార్డు వల్ల వచ్చింది. నా వల్ల టీవీ వార్డు పేరు రాలేదు, టీవీ వార్డు వల్ల నాకు వచ్చింది పేరు చేయని, నా వల్ల టీవీ వార్డు వచ్చింది కాదు. అలా చెట్లు దాదాపు 500 రకాలు, వివిధ రకాలైన ప్రొడక్ట్స్ తెచ్చి దాదాపు 10,000 రూపాయలు చేతులు పెట్టుకుని మా మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టాము. ఫస్ట్ చూద్దాం అది చెట్లు నాటే కార్యక్రమం కూడా నేను నీళ్లు పోయలేదో ఎవరికి అడ్రస్ చేశాను, వాలంటీర్స్ తయారు చేసుకున్నాను. వాళ్ళే నీళ్లు పోయమన్నాను. చెట్టు చచ్చిపోతే నీ కాలు పోతుందిరా, నీ కాలు సూదేశాంత అవుతుంది, అలాగే పోతుందా, నీ ఇష్టం రా, ఊరికే గదించడం. చెట్టు చచ్చిపో అలా పెంచుకుంటూ వచ్చి ఈ రోజు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. 500 సంవత్సరాల చెట్లు పిల్లలలాగా పెంచినాం. ఈ రోజు సుందరవనంగా, ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దగలిగాం మీ అందరూ సహకారం వల్ల. ఈ వార్డు ట్రీట్మెంట్ ప్రతి డాక్టర్ చేసిన తర్వాత, కోర్స్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరైనా ఇస్తారు. కానీ పరిశుభ్రత, క్లీన్లెస్ అనేది కొనుక్కునే వస్తువు కాదు, బజార్లో కొనే వస్తువు కాదు, దొరికే ఐటమ్ కాదు అది. సో అలాంటి క్లీన్లెస్ కూడా తెచ్చుకునే ఎట్లా వీలవుతుందని అనుకొని ఐ ఫిక్స్డ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కీపింగ్ క్లీన్లెస్ ఇన్ అండ్ దేర్ కార్డ్స్. పేషెంట్ కార్డ్ లెక్కన శుభ్రంగా పెట్టుకోవాలా. మీరు గవర్నమెంట్ ఎంతసేపు స్వీపర్ల మీద ప్రొవైడ్ చేసే పని చేస్తారు. చేసిన తర్వాత మీరు చెనిక్కాయలు తిని ఆడే తుప్పులు పారేస్తే మాత్రం మీరే బాధ్యత వహించాలా అనే సూత్రాన్ని ప్రవేశపెట్టాను. వాళ్ళు వినోళ్ళు ఉంటే కదా వాళ్ళతోనే తీయించాను. వాళ్ళు దిగలేకపోతే వాళ్ళ భార్యను పిలిపించి తీయించేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ రకంగా డిసిప్లిన్ ఇంప్రూవ్ చేశాము. వాళ్ళకు అగనెస్ట్ వాళ్ళ విల్స్ కు అగనెస్ట్ గా ఒక డిసిప్లిన్ అనేది తయారు చేశాం. అందువల్లనే ఇంత పెద్ద సెన్సస్ ఉన్న వార్డులో కూడా ఇంత 70-80 మంది పేషెంట్స్, వాళ్ళు ప్రైవేట్ కొంచెం ఆలోచన చేయండి మీరు. అతి పెద్ద వార్డు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 2 ఎకరాల వార్డు ఇది. అతి పెద్ద సెన్సస్ గల హైయెస్ట్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఏదంటే ప్రపంచంలో టీబీ జబ్బు. ప్రతి నిమిషానికి ప్రపంచంలో చచ్చిపోతా ఉన్నారు టీబీ జబ్బు వల్ల. దయచేసి గమనించండి, అంత భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వాడు తగ్గితే మాట్లాడితే బయటికి పురుగులు వస్తాయి, ఆ రకంగా ఇన్ఫెక్షన్ ఇంకొకరికి సోకి వాళ్ళు కూడా టీబీ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. సో ఈ రకంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది కాకుండా పేషెంట్స్ కు వాళ్ళ భార్య పిల్లలకు కూడా రాకుండా కాపాడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో టవల్స్ కూడా ఎర్ర టవల్స్ ఇచ్చేసాం. మాకందరికి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు మా ప్రిన్సిపల్, కానీ మా పేషెంట్స్ మేము ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చేసాం ఎర్ర టవల్స్ పెట్టుకొని. సో ఈ రకంగా ఎవరైనా చేరేకి హాస్పిటల్ వచ్చే వాళ్ళకు కూడా భయం లేదు, అరే కట్టుకోవడాలు పర్వాలేదు అనే ధైర్యం మీద వచ్చారు. క్లీన్నెస్ ఇంప్రూవ్ అయింది, ఈ రకంగా గ్రీనరీ ఇంప్రూవ్ అయింది. జనభూమి కార్యక్రమం ఏ రోజు స్టార్ట్ చేశాం, ప్రభుత్వం ఏ రకంగా కుటుంబీకులు వారి అల్లుడు గారు తమ్ముళ్ళు బ్రెడ్ పంపిణీ చేయాలని చెప్పి శ్రీ ఎమ్మెల్యే గారు టీజీ వెంకటేష్ గారు ద్వారా బ్రెడ్ పంపిణీ 1 or 2 మెంబర్స్ ఎమ్మెల్యే గారు బ్రెడ్ పంపిణీ చేస్తున్నారు. వరుసగా వచ్చి తీసుకోవాలి. ఎక్కడ కూర్చోండి, మళ్ళీ ఇంకా ఉందమ్మా, మా సన్మానం ఉంది, ఇంకా సన్మానం ఉంది, ఎక్కడ కూర్చోండి. సన్మానం ఉంది ఇంకా డాక్టర్ గారికి, అందరూ అట్లా కూర్చోవాలని కూర్చున్నాము. సార్ కొంచెం అట్లా వెనక్కి సార్, కొంచెం వెనక్కి సార్. ఓకేనా సార్? ఎస్ సార్, ఎస్. పేదలకు గీదలకు ఎంతో సేవ చేసింది. అటువంటి స్ఫూర్తితో డాక్టర్ కులాబ్ గారు కూడా చేశారు కాబట్టి వారికి సరైనటువంటి బహుమతిని డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు అందజేశారు. ఇప్పుడు దేవునిపడిన వాస్తవ్యులు మాధవ స్వామి గారు డాక్టర్ దంపతులను సత్కరిస్తున్నారు. సానువతులు పూలమాలతో సత్కరిస్తున్నారు. సార్ అక్కడ చూడండి సార్, పట్టుకోండి సార్. ఇప్పుడు మా లలితా తిరుమూర్తి గారు డాక్టర్ దంపతులను సత్కరిస్తారు. అల్లుడు డాక్టర్ గారు అల్లుడు కే మల్లికా తిరుమూర్తి గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పిఆర్డీ సార్ ఇలా సార్, మా పైన పెట్టుకున్నాం బాబు, ఎట్లా పడండి సార్, మీరు మేమంటే పట్టుకోండి. ఓకే బాబు ఇక్కడ చూడమ్మా సార్. బాబు సరే. మల్లికా తిరుమూర్తి గారు వారి కుమారుడు సాయి మనమడు అంటే మల్లికా తిరుమూర్తి మన కుమారుడు వారి డాక్టర్ దంపతులను సత్కరిస్తున్నారు. వెంకట సుబ్బయ్య గారు జిల్లా పరిషత్ రిటైర్డ్ ఎంప్లాయీ సారు డాక్టర్ గారిని సన్మానిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేశ్వర గారి సతీమణి ఇప్పుడు డాక్టర్ గారిని దగ్గర దగ్గర ఇక్కడ నువ్వు అక్కడ ఇక్కడ మనం దగ్గరమ్మా దగ్గరమ్మా. రెడీ బాబు, బ్యాక్ సైడ్ ఉండొద్దండి ఎవరు. డాక్టర్ కులాబ్ గారి ఏకైక కుమారుడు జి సతీష్ కుమార్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సార్ కొద్దిగా ఇట్లా బొకే ఇట్లా తిప్పాలి కొద్దిగా. తల్లిదండ్రులను గౌరవంతో బొకేతో సన్మానిస్తున్నారు, సత్కరిస్తున్నారు. డాక్టర్ గారి 3వ తమ్ముడు జి రామ్మోహన్ దంపతులు డాక్టర్ గారిని వారి సతీమణిని సత్కరిస్తున్నారు. సార్ 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 ఇటు చూడమ్మా, దండ పట్టుకో మేడం. ఓకే ఎస్ రెడీ మేడం, ఇంకా చూడండి. ఎస్ రెడీ. ఇప్పుడు డాక్టర్ గారి 2వ తమ్ముడు జీవి రమణ అంటే నేను రైల్వే బోర్డు మెంబర్ అనంతపురం వారిని సత్కరిస్తారు. ఓకే సార్ దగ్గర సార్. ఎస్ రెడీ. ఏం లేదు సార్, ఒకే సెకండ్ సార్. ఎస్ రెడీ. ఇలా క్లాస్ కామన్ ఉంది, రెడీ ఉంది సార్. సార్ కొద్దిగా సార్. ఎస్ రెడీ.
రెడ్డి మెడికల్ స్టోర్స్ మౌళి బొకేతో డాక్టర్ గారిని సన్మానిస్తున్నారు. బాబు దగ్గర ఉండదు సార్, దగ్గర మిడిల్ అట్లా ఉండదు వేస్తారండి. నాగరాజ్ డాక్టర్ గారిని సత్కరిస్తున్నారు. నారాజు దగ్గర వచ్చి లెంత్ ఎక్కువ ఫోటో బారాదు. అక్కడ రెండుకి రండి సార్, జనరల్ కూర్చోండి. నీట్గా ఉంటుంది సార్ దగ్గర. అయిపోయింది ఫోటో నీట్గా వస్తుంది. Yes. Yes, ready, sir? Yes. Thank you. Nana. లైన్ లో వచ్చి బ్లడ్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. డాక్టర్ గారి సతీమణి